యేసుక్రీస్తు నామమున మీకు శుభములు వందనాలు. ఎండలు చాలా మండిపోతున్నాయి కదా. ఏంటి ఎండలు ఇంతగానో మండిపోవటానికి? సూర్యుడు మండిపోతుండు, ఉష్ణోగ్రత చాలా ఉంది, మనుషులు వేడికి తట్టుకోలేకపోతుర్రు. మొన్న ఉష్ణోగ్రత పిడుగురాల్లో 47.7 ఉంది. అలానే నిర్మల్ ఏమో 47.5 ఉంది. 43 ఉండే మనకు హైదరాబాద్లో, నిన్న 41 ఉండే. చాలా విధంగా ఒక్కొక్క చోటు ఒక్కొక్క విధంగా ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. సూర్యుడు ఇంతగానో మండిపోతుండు, వేడి ఇంతగానో వస్తుంది. ఈ వేడికి ఎండకి కారణం ఎవరు అని మన బైబిల్ని అడిగితే దేవుడు బైబిల్లో మనకు చెప్తాడు. ప్రకటన గ్రంథము 16 అధ్యాయము 8వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమిలో కాలిపోయి ఈ తెగుల మీద అధికారం గల దేవుని నామం దూషించరు కానీ ఆయనను మహిమపరచున్నట్లు వారు మారు మనసు పొందినవారు కాదు. ఎండ మండిపోవటానికి కారణం ఏంటంటే, మండించడానికి దేవుడే సూర్యుని మండిస్తున్నాడు. తీవ్రమైన వేడిమి ఇంత ఎండ ఇంత మంట కలగటానికి కారణం ఏంటంటే దేవుడు వల్లనే సూర్యుడు మండిపోతుండనమాట. ఒక్కొక్క జిల్లాలలో ఒక్కొక్క ఉష్ణోగ్రత ఉంటుంది. అన్ని ప్రాంతంలో ఒకే వేడి ఉండదు. మళ్ళీ సూర్యుడు ఒక్కడే కానీ వేడి మాత్రం ఎక్కువ ఉంటుంది. ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గాలనేది దేవుడు నిర్ణయిస్తాడు కనుక దేవుడి చిత్త ప్రకారంగా సూర్యుడు మండిపోతుండు కనుక సూర్యుని ఇష్టంతో సూర్యుడు మండిపోతలేడు. మనుషులు చేసిన పాపాన్ని బట్టి, మనుషులు చేసిన నేరాలు ఘోరాలను బట్టి, అందుకే సూర్యుడు తీవ్రమైన వేడితో రగిలిపోతున్నాడు. మనుషులకు వేడి దొబ్బతో, ఎండ దొబ్బతో ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. ఎందుకు దేవుడు ఇంతగానము మనుషులకు ఎండ కలగజేసి సూర్యుని మండిస్తుండు? ఎండ దెబ్బకు ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది వీక్ అయిపోతున్నారు. అంటే కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న పాపాలను బట్టి, వాళ్ళు చేస్తున్న నేరాలను బట్టి దేవుడు అంటే లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. పుట్టించిన దేవుని, పోషించిన దేవుని మర్చిపోయి, సృష్టిని నడిపిస్తున్న దేవుని మర్చిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. స్త్రీలు పురుషులు అని తేడా లేకుండా. అందుకే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బ నుండి మనం కాపాడబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మన బ్రతుకులు, మన మనసులు మార్చుకొని నేరాలు ఘోరాలు తగ్గిస్తేనే మనం బతుకుతామో తప్ప లేకపోతే మనము బ్రతకలేము. చూసుకుంటాం. అలాగనే కీర్తన గ్రంథం 121:5 వచనం. యెహోవే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. నీ ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవుడు ఎండ దెబ్బ తగలకుండా కాపాడాలంటే సృష్టించిన దేవుడి యందు భయభక్తులు కలిగి మన మనసు మార్చుకొని పాపాలు మాని ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే ఎండ దెబ్బ నుండి మనం కాపాడబడతాము. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు.